దేవుని వాక్యములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం నుండి 31వ వచనం వరకు. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగాని వారి కుడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రతివారు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి కృపతో జ్ఞాపకం చేసుకుని విడువక ఎడబాయక కృప చూపుచూ ఉన్నవాడా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి ఎన్నో అమూల్యమైన ఆధ్యాత్మికమైన సత్యాలు మాకు నేర్పిస్తూ మమ్మను బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రములు. ప్రతి విషయంలో మీకు తేవలసిన మహిమను మేము ఆపాదించడానికి మమ్మను మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తుతి స్తోత్రాలు మీ నామానికే చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, చేరి వచ్చిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారందరిలోనూ గొప్ప విశ్వాసము ద్వారా విజయమును అనుగ్రహింపజేసి మహిమ పొందుతారని కోరుచు, అల్పుడనైన నన్ను బలపరచి ఉపయోగించమని వేడుకుంటూ మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము గమనించిన వచన భాగాలు 23 నుండి 31 విశ్వసించిన వారందరూ ప్రార్థించుటను గూర్చిన విషయం మనము గమనిస్తాం. దేవుడు చేసిన ఆ గొప్ప కార్యం, వారి మధ్య జరిగింది అనడానికి రుజువుగా ఉన్న ఆ కార్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచుచూ ఉన్నట్లుగా మనము చూసాం. అవును,
దేవుడు తన కార్యాలు ఆయన మహిమ కొరకు జరిగిస్తాడు. తన పిల్లలను వాడుకొని వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయుట. దానిని బట్టి వారు దేవుణ్ణి మహిమపరచిన వారుగా ఉన్నారు. పై వచనాల్లో మనం విన్న సంగతులు. ఇప్పుడు విశ్వసించిన వారందరూ ప్రార్థించుట, వారు విడుదల నొంది సొంత ప్రజల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలు వారికి తెలిపిరి అని 23వ వచనంలో వ్రాయబడింది. సొంత ప్రజలు అనగా సంఘస్థులే. సొంత ప్రజలనగా సంఘస్థులే. ఇక్కడ ప్రధాన యాజకులు 5లో చెప్పబడిన అధికారులై ఉండొచ్చు. 5వ వచనంలో మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి అన్నాడు. కనుక సంఘస్థులే ఇక్కడ ప్రధాన యాజకులు, 5లో చెప్పబడిన అధికారులు. వారు ఏక మనసుతో ఇట్లు దేవునికి మొర్రపెట్టిరి. ఏమనంటే, నాథా, నీవు ఆకాశము భూమిని సముద్రమును సమస్తమును కలుగ చేసిన వాడవు. 24వ వచనంలో కదండి. నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. ఎంత చక్కని మాట మనం చూస్తున్నాం. నిజమే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం, దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. వారు సృష్టికర్త అయిన దేవునికి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. వారు సృష్టికర్త అయిన దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు. ఏదైతే దేవుడని ప్రార్థిస్తే ప్రయోజనము లేదు, ఎవరికైతే ప్రార్థించాలో వారిని ప్రార్థించాలి. అర్థమైందండి? ఏదైతేనేమి దేవుడు అని ప్రార్థిస్తే ఏమీ ప్రయోజనం లేదు. ఎవరు దేవుడో వారికి ప్రార్థించాలి. అందులోనూ వారు లేఖనాలను ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. 25, 26 వచనాలు. వారు లేఖనములను ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ఆ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే కలిగించిన లేఖనాలని నమ్మి ప్రార్థిస్తున్నారు. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచి ఉన్నారని చెప్పి ప్రార్థిస్తున్నారు. నేడు మనము కూడా అదే పద్ధతిలో ప్రార్థన చేయాలి. మనము ఎవరిని ప్రార్థిస్తున్నామో ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ప్రార్థించాలి. లేఖనములను ఎత్తి ప్రార్థించుట మంచిది. మనం ఎప్పుడూ లేఖనములను ఎత్తి ప్రార్థించుట మంచిది. 2వ కీర్తనలో 1 నుండి 3 చరణాలలో కూడా ఇదే మాటలు చూడగలం. ప్రియులారా, సువార్త సేవ కొరకు వెళ్ళుచుండగా ఆయన తోడుగా నున్నాడని చెప్పి ప్రార్థించుట మంచిది.
సువార్త సేవ కొరకు వెళ్ళుచుండగా ఆయన తోడుగా ఉన్నాడని ప్రార్థించి తోడుగా ఉన్నాడని చెప్పి ప్రార్థించుట మంచిది. మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో ఆపత్కాలముననున్న వారి కొరకు, ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు సహాయము చేస్తాను, మీరు నన్ను మహిమపరుతురు. కీర్తన 50:15. ఆపదలో ఉన్నవారి కొరకు ఈ లేఖనము ఎత్తి ప్రార్థించుట, అలాగే వాగ్దానాలను నమ్మి ప్రార్థించుట, అంటే సందర్భానుసారంగా లేఖనములను ఎత్తి ప్రార్థించుటను గూర్చిన విషయం మనము చూస్తాం. కనుక ప్రభునందు ప్రియులారా, వారు ప్రార్థించిన విధం మనము కూడా దేవుని వాక్య వాగ్దానాలను ఎత్తి ప్రార్థించాలి. ఇంకెంతసేపు మమ్మను దీవించు, వారిని దీవించు, ఆశీర్వదించు, ఈ ప్రార్థనలు కాదు. ప్రార్థనా విధానం కూడా నేర్చుకొని ప్రార్థించాలి. అన్యుల వలె విస్తరించి మాట్లాడితే తమ మనవి వినుననుకొని చాలా మంది అలా కూడా ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేయకూడదు. సమయాన్నెరిగి, సందర్భాన్నెరిగి ప్రభు సన్నిధిలో చక్కగా విరిగి నలిగిన హృదయముతో లోబడి విధేయతతో ప్రార్థన చేయడం అది మంచిది. చూడండి వారేమని ప్రార్థించారంటే 27వ వచనం, ఏవి జరుగవలెనని నీ హస్తం, నీ సంకల్పం ముందుగా నిర్ణయించినో వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధమై హేరోదు, పొంతు పిలాతు, అన్యులు, ఇశ్రాయేలు ప్రజలు కూడుకున్న సంగతి ఎత్తి ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధ సేవకుడైన యేసుకు ఎంతమంది విరోధంగా చేరుకున్నారట? 1 హేరోదు, 2 పొంతు పిలాతు, 3 అన్యులు, 4 ఇశ్రాయేలు ప్రజలు. 27, 28 వచనాలు. ఇంతమంది విరోధంగా కూడుకున్నారని ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు తగ్గించుకొని దాసుడయ్యాడు, సేవకుడయ్యాడు. అందుకే నీ పరిశుద్ధ సేవకుడు అనే మాట 2 పర్యాయాలు ఇక్కడ మనం చూడగలం. 28వ వచనంలో, 30వ వచనంలో నీ పరిశుద్ధ సేవకుడు, నీ పరిశుద్ధ సేవకుడు. సేవ చేసేవారెవరైనా, సేవలో ఉన్నవారెవరైనా, సేవకులని పిలువబడే వారెవరైనా, ప్రభువును సేవించేవారు ఎవరైనా పరిశుద్ధ సేవకుడు, పరిశుద్ధముగా సేవించువారు అనే సాక్ష్యాన్ని పొందడం మంచిది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20, ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం 2 నుండి 8 వచనాలు. ఆయన పరిచర్య చేయటానికి ప్రాణమిచ్చుటకు వచ్చాడు కదా. పరిచర్య చేయడానికి, ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం, 20-28. ఆయన చేయు కార్యములు దేవుని సంకల్ప ప్రకారము చేయుచుండెను. ఆయన చేసే కార్యాలన్నీ ఎలా చేస్తున్నాడండి? తన ఇష్ట ప్రకారంగా చేయడంలా, దేవుని చిత్త ప్రకారంగా చేస్తున్నాడు, దేవుని సంకల్ప ప్రకారంగా చేస్తున్నాడు. ఆయన మాటల్లోనే మనం ఎరుగుదాం.
నా ఇష్టము నెరవేర్చుకున్నటకు రాలేదు, తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్పారు. దేవుని సంకల్ప ప్రకారమే ఆయన చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదివితే, యోహాను సువార్త 6:38, ఆయన సంకల్పము చొప్పున, ఆయన చిత్తము చొప్పున, ఆయన ఇష్టము చొప్పున చేయడానికి వచ్చిన, అయినా ప్రభువునకు విరోధముగా హేరోదు, పొంతి పిలాతు కూడుకున్నారండి. చూశారా? పోనీ ఆయన సొంతంగా చేస్తున్నాడు, ఆయనకి నచ్చినట్టు చేస్తున్నాడు, విరోధులయ్యారంటే అది వేరే విషయం. కానీ వీరు కూడా దేవుని పిల్లలుగానే మాట్లాడుతూ ఉన్నారు, కొందరు దేవుని ప్రజలుగానే ఉన్నారు. అయినప్పటికీ కూడా విరోధంగా వారు కూడి, లూకాసు వార్త 23వ అధ్యాయం 6-15 వచనాలు. లూకాసు వార్త 23వ అధ్యాయం 6-15 వచనాలు. వారికి సంబంధించిన అధిపతులే ఇప్పుడు అపోస్తలతో మాటలాడుచుండిరి. వారికి సంబంధించిన అధిపతులే ఇప్పుడు అపోస్తలతో మాట్లాడుచుండిరి. ఆ సంగతి ఎత్తి ప్రార్థించుచూ ఉన్నారు. ప్రభువా, ఈ సమయమందు వారిని చూచి, 29వ వచనంలో చూడండి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి, వారిని చూచి, వారి బెదిరింపులు చూచి. ఇది హిజ్కియా ప్రార్థనను పోలి ఉన్నది. హిజ్కియా ప్రార్థనను పోలి ఉన్నది కదా. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 14-16 వచనాలు మరియు 35వ వచనం. రాజుల 2వ గ్రంథం 19, 14-16 వచనాలు మరియు 35వ వచనం. సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. ఏమండి? నీ దాసులు ధైర్యముగా వాక్యము బోధించునట్లు అనుగ్రహించుమని ప్రార్థన చేయుచున్నారు. నీ వాక్యమును బోధించునట్లు. నీ సేవకుని అభిషేకించు అని ఏమైనా ప్రార్థన చేశారా? మీ దాసులను అభిషేకించు అని ప్రార్థన చేశారా? బోధించడానికి నిలువబడిన వారి కొరకై ప్రార్థించేటప్పుడు నీవు అభిషేకించి వాడుకోనాయనా అని చేయకూడదు. మీ ఆత్మతో నింపు, వాడుకో అని చెయ్యొచ్చు. ధైర్యముతో నింపి వాడుకో అని ప్రార్థన చేయొచ్చు. వాక్చాతుర్యముతో కాక వాక్ శక్తితో నింపి వాడుకో అని ప్రార్థన చేయొచ్చు. ఇలాగున కొన్ని సందర్భాలు మనము ఎరిగి కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. 30వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే, అవునండి, ప్రార్థన చేయగానే వారి ప్రార్థన ఎంత విశ్వాసముతో కూడిందో, ప్రార్థన ఎంతగా ప్రభువు మీద ఆనుకుని కూడినదో, ప్రార్థన ఎంత నమ్మకంతో కూడిందో, ప్రార్థన దైవ వాగ్దానాలను
ఎత్తి నమ్మి ప్రార్థన చేస్తున్నారో ఈ సంగతులను బట్టే దైవ కార్యాలు చేస్తూ ఉన్నాడు. నీ కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా బోధించుటకు ధైర్యపరచుమని ప్రార్థిస్తున్నారు. ఆ శ్రమల నుండి విడిపించుమని ప్రార్థించుట లేదండి. శ్రమల నుండి విడిపించమని ఏమైనా ప్రార్థన చేశారా? ధైర్యముగా బోధించమని ప్రార్థన చేశారా? బోధించుటకు సహాయము చేయమని ప్రార్థన చేశారా? మరేమని ప్రార్థన చేస్తున్నారో చూడండి ప్రియులారా. ధైర్యముగా బోధించుటకు నీ చేయి చాచి ఉండగా ధైర్యముగా బోధించుటకు ధైర్యపరచుమని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదే మనము జాగ్రత్తగా గుర్తించాల్సిన గొప్ప అమూల్యమైన సత్యం. ఆ శ్రమల నుండి విడిపించమని ప్రార్థన చేయడంలే. అందుకే నేను ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక మాట చెప్పాను. శ్రమలు దయచేయమని ప్రార్థన చేయకూడదు, శోధనలు దయచేయమని ప్రార్థన చేయకూడదు. రెండవదిగా ఆ వచ్చిన శ్రమలను గాని శోధనలను గాని తీసివేయి నాయనా అని కూడా ప్రార్థన చేయకూడదు. అదేంటండి? వచ్చిన వాటిని ఎలాగూ రావాలని ప్రార్థన చేయరు. మరి వచ్చిన వాటిని ఆ శ్రమల్లో నుండి విడుదల దయచేయి నాయనని ప్రార్థన చేస్తారుగా. చేస్తారా లేదా? చేస్తారా? అలా చేయకూడదు. మరేం చేయాలి? అవి ఏం చేయాలి? ఏం చేయాలంటే వాటిని తట్టుకోవడానికి శక్తిని దయచేయి నాయనని ప్రార్థన చేయాలి. అర్థమైందండి? వాటిని తట్టుకోవడానికి శక్తిని దయచేయి నాయనని ప్రార్థన చేయాలి. ఈ కార్యాన్ని మనము చెయ్యాలి. నీ శక్తిని నాకివ్వి, ఈ శోధనను జయించడానికి, ఈ శ్రమను జయించడానికి నీ శక్తిని. ఎందుకంటే మనకెదురయ్యే ప్రతి శోధన శ్రమలో వాటిని జయించుట వలన గొప్ప విజయం, గొప్ప బహుమానం ఉన్నది. బంగారం అగ్నిలో బాగా పుటము వేయబడేది. ఎందుకంటే అది మేలిమి బంగారం అనిపించుకోవడానికిని, దానికి ధర ఎక్కువగా చెల్లించడానికిని. అవునా కాదండి? ఆ విధమైన అనుభవం కలిగిన విశ్వాసిగా ఉండడానికి అనేది మనం గుర్తించాలి. శ్రమల నుండి విడిపించుమని ప్రార్థించుట లేదు, లేక అధిపతులకు ఏమైనా కలిగించుమని ప్రార్థించుట లేదు. ఇప్పుడు మనకెవరైనా ఏదైనా శత్రువు మన పక్షంగా కీడు చేస్తా ఉంటే వారికి ఏదైనా కలిగించిన ఆయనని ప్రార్థన చేస్తారా, చేయరా? ఏమండి? రెండవది, వారికి ఏదైనా కలిగించిన ఆయన, కానీ వారు అలా ప్రార్థన చేయటం లేదు. వారు ఏం చేస్తున్నారంటే దేవుని పని జరుగుటకు ప్రోత్సహించుమనే ప్రార్థిస్తున్నారు. దేవుని పని జరుగుటకు ప్రోత్సహించుమని ప్రార్థిస్తున్నారు. అందువల్ల వారి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు ఆలకించి జవాబిచ్చాడు. కనుక యోగ్యముగా, యుక్తముగా, వివేచనతో ఎలాగూ ప్రార్థన చెయ్యాలో అలాగూ చేస్తేనే దేవుడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. అలాంటి ప్రార్థనే దేవుని సన్నిధికి చేరుతుంది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైరి అని 31వ వచనంలో చూస్తాం. ఆది అపోస్తలులు కూడా పరిశుద్ధాత్మ నింపుదల
మరలా మరలా అవసరమై ఉన్నదను సత్యము మనము గ్రహించగలం. పెంతెకొస్తు నాటి అనుభవము ఒకేసారి కలిగిన చాలునని భావించుటకు వీలు లేదను విషయం తేట తెల్లమైంది. నూతన శ్రమలు ఎదురైనప్పుడు మనము కూడా మరలా మరలా పరిశుద్ధాత్మ నింపుదలను పొందినప్పుడే జయకరమైన క్రైస్తవ జీవితము జీవించగలం. జయకరమైన క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలం. అందుకే సారిసారికి ఆత్మను పొందే వారముగా, నింపబడిన వారముగా, ఆత్మచేత నింపబడిన వారముగా ఉండాలి. ఈ ప్రార్థనా సమావేశం దాని మూలమున తిరిగి పరిశుద్ధాత్మ నింపుదల పొందుట, వారు ఈ నింపుదల పొందుట వలన వారు ఫలితములు కలిగినవి. అవేంటి? 1, వారు కూడి ఉన్న చోటు కంపించింది. 31 వచనం. 1, వారు కూడి ఉన్న చోటు కంపించింది. 2 కూడా. అంటే ఇక్కడ ఒక వింతైన కార్యము జరిగెను. అలాగే పౌలు శీలలు కూడా ప్రార్థించుచుండగా మహాభూకంపము కలిగెను. 16వ అధ్యాయం 25, 26 వచనాలు. మహాభూకంపము కలిగెను. దేవుడు కార్యాలు జరిగించినప్పుడు ఇలాగు జరుగుట మనము చూడగలం. దైవ కార్యాలు జరిగించినప్పుడు ఇలాంటి కొన్ని కార్యాలు జరగటం మనం ఎరుగుదాం. కీర్తన 74:18 కూడా. 2, దేవుని వాక్యం ధైర్యముగా బోధించిరి. దేవుని వాక్యం ధైర్యముగా బోధించారు. ఎంత విశేషమైన సంగతి! ప్రియులారా, వారు అడిగింది అదే. 30వ వచనం. ఏ ధైర్యము కొరకైతే వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారో ఇప్పుడు ఆ ధైర్యము వారికి వచ్చింది. వారు దేవుని వాక్యం ధైర్యముగా బోధించారు. ఆత్మచేత నింపబడినప్పుడు జరిగే కార్యం చూశారా? ప్రార్థన ద్వారా ఆత్మచేత నింపబడతారు. నింపబడిన వారు దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తారు. ఇది వరుస బైబిల్ చెప్పేది. అంతేగాని ఆత్మచేత నింపబడ్డారని చెప్పి సంఘంలో కూడుకున్న ప్రజల మధ్య వారు రకరకాల చేష్టలు చేస్తారని మాత్రం బైబిల్లో లేదు. అర్థమైందండి? రకరకాల చేష్టలు చేస్తారనే మాట బైబిల్లో లేదు. ఎందుకంటే ఆయన అల్లరికి కర్త కాడు. ఆయన సమాధానమునకే కర్త. ఆయన అక్రమానికి కర్త కాదు. ఆయన క్రమానికే కర్త. ఆ సంగతి మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా అద్భుతం జరిగింది, కానీ వారు భాషతో మాట్లాడలేదు. అవునా? ఇప్పుడు కూడా అద్భుతం జరిగింది. వారు భాషతో మాట్లాడలేదు. వారు తమ మామూలు భాషతో మాట్లాడిరి. వారు అసాధారణమైన ధైర్యముతో మాట్లాడిరి. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిరి. మరలా మరలా ఆత్మ బాప్తిస్మము పొందలేదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడిట సారి జరుగుచూ వచ్చింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మము జరిగింది. దానిని గూర్చిన సంగతి 2వ అధ్యాయములోనే మనము కొంత ధ్యానం చేశాం. అర్థమవుతుందండి? వారు ఇక్కడేమి భాషలు మాట్లాడలే. వారు మామూలు భాషతో మాట్లాడారు. వారు అసాధారణమైన ధైర్యముతో మాట్లాడారు.
వారు ఆత్మ బాప్తిస్మము పొందలేదు, కానీ పరిశుద్ధాత్మతో సారి నింపబడుట అనేది జరిగినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాంటి లేఖన సత్యాలు, వాస్తవాలు మనము గ్రహించుట అది మనకెంతైనా క్షేమదాయకం. రైట్. 4వ అధ్యాయములో 23 నుండి 31 వచనాలు మనము చదువుకున్నాం. ఇప్పుడు 32 నుండి 35 వచనాలు చదువుకుందాం. 32 నుండి 35 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలిగిన వారయుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికిని కొదువలేకపోయెను. ఇక 36, 37 వచనాలు కూడా చదువుతున్నా. కుప్రలో పుట్టిన లేవీయుడగు యేసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, చదువుకున్న ఈ వచన భాగంలో 32వ వచనము నుండి 37వ వచనం వరకు విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి ఉండుట, విశ్వసించిన వారందరూ ఏక మనసు కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం. వారు ఏక హృదయం ఏకాత్మ కలిగి ఉండిరి. చూశారా? ఏక హృదయం ఏకాత్మ 32వ వచనంలో. 2వ అధ్యాయం 44, 45 వచనాలలో కూడా వారి హృదయములో మనసు ఏకముగా ఉన్నట్లు ఆ భాగంలో మనం చదువుకున్నాం. క్రీస్తు సేవను గూర్చి వారందరి ఆలోచనలు, ఉద్దేశాలు ఒకటే. ఎవరి కొరకండి? క్రీస్తు సేవను గూర్చి వారందరి ఆలోచనలు, ఉద్దేశాలు ఒకటే. ఈరోజు క్రీస్తు సేవ అంటున్నారు కానీ ఆలోచనలు వేరు, ఉద్దేశాలు వేరు. నిజమా కాదా? రకరకాల పద్ధతులు, రకరకాల ఆలోచనలు, రకరకాల విధానాలు. ప్రతి విధానములో వారు చేసేది ఏంటంటే మేము కనబడాలి, అది వారి విధానం. మేము కనబడాలనేది వారి యొక్క విధానం. నో అండి, నేను కనబడాలి, మేము కనబడాలి, నేనే కనబడాలి, ఇలాంటి ఆలోచనలు మంచివి కాదు. ప్రభువుకు మహిమ తేవు. ఈరోజు స్వేచ్ఛ, స్వార్థం, సొమ్ము, వీటి మీద మనుషుడు మనసు పెట్టి సంఘాలను చీల్చడానికైనా, సంఘాలను విడదీయడానికైనా వెనుకాడడం లేదు. చాలా తప్పు చేస్తున్న వారం అవుతాం. అట్లా చేస్తే సంఘాన్ని చెదరగొట్టకూడదు, సంఘాన్ని సమకూర్చాలి, సంఘాన్ని విడదీయకూడదు, సంఘాన్ని విస్తరింప చేయాలి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. ప్రతి విషయంలో ప్రభువుకు మనం ఎంత మహిమ తేవాలో అంతగా మహిమ తెచ్చేటట్టు ఉండాలి. వీరు క్రీస్తు సేవ అన్నారే గాని వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు ఒకటేనా అండి? ఈరోజు ఒకరికొకరికి సమాధానం ఉంది. అందరూ సేవ చేస్తున్నారు, సేవే ఎక్కువగా.
సేవే పరమవాదిగా ఎంచారు కానీ సేవలో వాక్య పద్ధతిని అనుసరించడం లేదు. బ్రదర్, ఇలాగ కాదు సేవ, వాక్యం చెప్పేది ఇలాగంటే నీకే తెలుసా, మాకు కూడా తెలుసు అంటున్నారే కానీ అందులో ఉన్న వాస్తవం ఏంటనేది ఆలోచన చేయకుండా విరోధంగా మాట్లాడడం చాలా మందిలో మనం గమనిస్తున్నాం. ఆలోచన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం, ప్రభు నాకు కూడా బయలుపరచాలి ఆ సత్యాన్ని, నేను కూడా బాగా స్టడీ చేస్తాను లేఖనాలను అనేవాళ్ళు ఈ దినాలలో కనబడడం లేదు. ప్రియులారా, ఏకత్వాన్ని గురించిన కార్యము జరిగించేవాడు దేవుడే. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. యేస్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. 11వ అధ్యాయం 19వ వచనం. అట్టి ఏకత్వం కొరకు మనము ప్రార్థించిన దేవుడు జరిగిస్తాడు. మనలో ఏక మనసు ఉండవలెనని ఆలోచన ఉన్నప్పుడు మనలో ఉండవలసిందేంటో తెలుసండి? ఏక మనసు కలిగి ఉండడానికి మనలో ఉండాల్సింది వినయం. ఏముండాలి? వినయం అనేది ఉండాలి. ప్రియులారా, దైవ లేఖనంలో మనము గమనించినప్పుడు మనలో ఉండవలసింది వినయం. ఇది అత్యవసరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చూడండి, వారు ఆ వయసు కలిగి, ఆ బ్యాక్గ్రౌండ్లో చూడండి స్క్రీన్ మీద, వారు ఎంత వినయం కలిగి మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్టుందండి. అవునా కదా? అసలు నిజంగా అలాంటి ఒక గొప్ప వినయం, విధేయత అనేది మన జీవితంలో ఉండాలి. కానీ మనం ప్రార్థించేటప్పుడు చైర్లో కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ ఎంత ఎలా ఉంటారో, ఇక నేను ఆ భంగిమలన్నీ చెప్పాలని అనుకోవడం లేదులేండి, కొంచెం బాధ అనిపిస్తుంది. అసలు ఎక్కడైనా వినయం, విధేయత, తగ్గింపు ఏమన్నా కనపడుతుందా? చాలా ఘోరం అండి, ఏమనుకోకండి. మోకాళ్ళు వంగినంత కాలం మోకాళ్ళు వంచండి, వంగలేనప్పుడు జాగ్రత్త. వంగగలిగినంత కాలం, ఎందుకంటే కొంతమందికి మోకాళ్ళు వంగలేవు, అది ఇక ప్రభు ఎరుగును. వంగినంత కాలం మోకరించడం అది విధేయతకు చిహ్నం అండి. అవునా కాదండి? విధేయతకు చిహ్నం ఏంటంటే మోకరించడం. 90 సంవత్సరాల వాళ్ళు కూడా మోకరిస్తున్నారండి, నా కళ్ళారా చూశాను నేను. 100 సంవత్సరాల వాళ్ళు కూడా మోకరిస్తున్నారండి. కానీ మనం మోకరించడానికి వయసులో ఉండి మోకరించలేం, అలా మోకరించలేం. ఆరాధనలో క్రింద కూర్చోలేమండి, ఆరాధనలో క్రింద కూర్చోలేం. ఆ రోజైతే వారు క్రింద కూర్చున్నారు, తలలు వంచారు, సాష్టాంగపడ్డారని మనం చూడొచ్చు లేఖనాలు. సరేలేండి, మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీ శరీర దారుఢ్యాన్ని బట్టి మీరే ఆలోచన చేయండి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఇక మీరే ఆలోచన చేయండి. సరే ప్రియులారా, కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. రోమాపత్రిక 12వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8, 9 వచనాలు. వారు తమకున్న దానిని సమిష్టిగా నుంచుకొనిరి అన్నాడు కదా. 32వ వచనంలో, 2వ అధ్యాయం 44వ వచనంలో సమిష్టిగా నుంచుకొనిరి. వారు తామును తాము ప్రేమించుకున్నట్లే వారు సాటి విశ్వాసులను ప్రేమించారు. తమను ఎలాగైతే ప్రేమించుకుంటున్నారో సాటి విశ్వాసులను
వారు అలాగే ప్రేమిస్తున్నారు, వారు అలాగే ప్రేమించారు, వారు అలాగే ప్రేమించారండి. అవును కదా? వారు అలాగే ప్రేమించారు. ఎంత గొప్ప మాట! వారు అలాగే ప్రేమించారు. అంతేకాకుండా యేసు పునరుత్థానమును గూర్చి బహుబలముగా సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా నుండెను అన్నాడు 33వ వచనం. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. అందరి యందు దైవకృప ఉంది. 11:23వ వచనం కూడా చూడొచ్చు. అందరి యందు దైవకృప ఉన్నది. యోహాను సువార్త 1:16 కూడా క్రీస్తు చనిపోయి లేచాడను సంగతి శిష్యుల సందేశానికి కేంద్రంగా ఉంది కదా. ఆ కేంద్రంగా ఉన్న యేసుక్రీస్తు పునరుత్థానాన్ని గుర్చి బహుబలముగా సాక్ష్యమిచ్చినట్లు మనము చూడగలం. ఆయన పునరుత్థానమును గుర్చిన సంగతులను మనము ఆలోచన చేయవచ్చండి. ఆయన పునరుత్థానమును గుర్చిన సంగతి, బహుబలముగా సాక్ష్యమిచ్చిన సంగతి మనము గమనించవచ్చు. ఆయన పునరుత్థానమే ముఖ్యం. చాలా వచనాలు వ్రాయబడ్డాయి. మీకు ఓపిక ఉంటే ఈ పునరుత్థానమును గుర్చిన సంగతులు ఎన్నిసార్లు ప్రస్తావించారో చెప్తాను, రాసుకుంటారా? 1:22 అపోస్తల కార్యాల్లోని 1:22, 2:24 మరియు 2:32, 2:32 అలాగే 3:15, 3:15, 3:26, 3:26, 4:2, 4:2, 4:10, 5:30, 5:30, 5:32, 5:32, 10:40, 10:40, 13:30, 13:30, 17:3, 17:3, 17:18, 17:31, 17:31, 23:6. ఈ సందర్భాలన్నింటిని బట్టి చూస్తే అపోస్తలులు ఎప్పుడు మాట్లాడినా క్రీస్తు పునరుత్థానమును గూర్చి వారు మాట్లాడుచూ వచ్చెను కదా. వారు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా వారి మాటలలో ముఖ్యమైన సంగతి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. ఈ పునరుత్థానమే ముఖ్యముగా వారి ఎత్తి చెప్పినట్లుగా చూస్తాం. సరే, ఇక 34వ వచనములో, 34వ వచనం, భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. సమిష్టి జీవితానికి వారు ఇష్టపడ్డారు. అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద తెచ్చిపెట్టారు. ప్రతి వారికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు గనుక ఎవరికీ కొదువలేదు అనే మాట చూస్తున్నాం. ఎవరికీ కొదువలేదు. నిజమే ప్రియులారా. ఆనాటి దేవుని పిల్లలు అనుసరించిన విధం ఎంత విశేషమైనదో. అది ఆత్మీయమైనది.
అది ఆత్మీయమైనది. అది ప్రార్థనా మూలమునను, దేవుని యందు వారికి కలిగి ఉన్న విశ్వాస మూలమునను ఆరంభమైనది. అది నిర్దేవత్వమైనది కాదు, ఇష్టపూర్వకమైనది. దీనిలో అధికార ప్రభుత్వం గాని బలవంతం గాని లేనే లేదు. ఆ రోజుల్లో వారి సమర్పణ అది, వారి త్యాగం అది. ఏ వాక్యాన్నైతే వారు ప్రకటిస్తున్నారో ఆ వాక్య ప్రకారంగా జీవించాలని ఒక గొప్ప తపన కలిగిన వారు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! కనుక ప్రభు పిల్లలమైన మన జీవితంలో కూడా ప్రభు మనకిచ్చిన దానిలో మనము కూడా పొరుగు వారిని ప్రేమించుట అనేది నేర్చుకుంటే చాలా ప్రయోజనం. ప్రభు దగ్గర గొప్ప బహుమానాన్ని మనం పొందగలం. తమకు కలిగింది ఏది తమదని అనుకొనలేదు. ఈరోజు ఉన్న పరిస్థితి, ఆ రోజున్న పరిస్థితి మనము తేటగా గమనిస్తాం. గనుక ప్రభునందు ప్రియులారా, ప్రభు పని చక్కగా జరగాలి అనంటే బర్నబా లాంటి వారు లేవాలి. 36, 37 వచనాలు. బర్నబా లాంటి వారు లేవాలి. ఆయన ఏం చేశాడంటే ఆ రోజుల్లో తనకు కలిగింది అంత అమ్మేసి తీసుకొచ్చి పరిచర్యలో ఉపయోగించినట్లుగా చూస్తున్నాం. ఈనాడు మన జీవితంలో మనం అర్థం చేసుకొని దేవునికి ఎంతో మహిమ తెచ్చేటట్లుగా మనలను మనము జాగ్రత్త చేసుకుంటూ దేవునికి ఎంతైనా మహిమను ఆపాదించే వారంగా సిద్ధపడదాం. ఏమండి, మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో మన పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించి ప్రభువును ఘనపరచుదాం. ఇక సమయం లేదు కాబట్టి బర్నబాను గూర్చిన సంగతులు 36, 37 వచనాలను గూర్చిన సంగతులు తరువాత పాఠంలో ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ముందుకు తెచ్చిన అమూల్యమైన సత్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నేటి దినాలలో మా ప్రార్థన గాని, మా పరిచర్య గాని, మా సేవ గాని, మా సమర్పణ గాని ఎలాగున ఉండాలో తేటగా లేఖనాలలో ఎత్తి చెప్పినందుకై స్తోత్రం. ప్రతి విషయంలో మీకు మహిమ తెచ్చేటట్లు మా అందరినీ సిద్ధపరచమని, మీ సన్నిధికి వచ్చి మీ వాక్యాన్ని విన్న ప్రతి వారి కుటుంబాలు వాక్యము చేత బలపరచబడి స్థిరపరచబడి సత్యములో క్రమములో నిలిచి ఎదిగి ఫలించేవారుగా చేయమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విలువ